సిటీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు వరుణ్. ఇక డీటెయిల్స్ చూస్తే వరంగల్ భద్రకాళి బ్రహ్మోత్సవాలలో ఘనంగా నిర్వహిస్తున్నామని ఈవో శేషు భారతి అన్నారు. ఏప్రిల్ 29 నుంచి మార్చి 10 వరకు కూడా కార్యక్రమాలు జరుగుతాయని అన్నారు. వివిధ కుల సంఘాలు అమ్మవారి సేవలో పాల్గొని అన్నదాన సేవలను అందిస్తున్నారని తెలిపారు. ఇక భక్తులకు చలవ పందెలు, తాగునీరు, ఇక కూలర్లను ఏర్పాటు చేశామని అన్నారు. అతి పురాతనమైన చారిత్రాత్మక ప్రసిద్ధిగాంచిన భద్రకాళి అమ్మవారి దేవస్థానంలో ఏప్రిల్ 29 నుంచి మే నెల 10వ తారీఖు వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఈరోజు అనగా 2వ తారీఖు సాయంత్రం 7 గంటలకు అమ్మవారి శ్రీ భద్రకాళి భద్రేశ్వర్ల కళ్యాణ మహోత్సవం అద్భుతంగా వైభవోపేతంగా జరుగుతుంది. ఎంతోమంది భక్తులు ఈ యొక్క కళ్యాణ దృశ్యాన్ని చూడడానికి, అలంకరించిన అమ్మవారిని చూడటానికి మరియు ఎంతో అద్భుతంగా మరి ఆ స్టేజ్లో ఆ స్వామివారిని అమ్మవారిని కూర్చోబెట్టి ఆ కళ్యాణాన్ని వీక్షించడానికి ఎంతోమంది భక్తులు రానున్నారు. కనుక ఈరోజు ఉదయం సింహవాహన సేవ, సాయంత్రం గజవాహన సేవ జరుగుతుంది. మరి భక్తుల కొరకు ప్రత్యేకంగా ఈరోజు కమ్మ సేవా సంఘం వారు చక్కగా మరి పూజ చేసుకొని పూర్తిగా ఈరోజంతా వాళ్ళ కుటుంబ సభ్యులు మరియు వాళ్ళ కుల సంఘం వారు, వాళ్ళ బంధువులు అందరూ కలిసి వచ్చి మరి అమ్మవారికి ప్రత్యేకంగా పూజ చేసుకొని, పూజ జరిపి అభిషేకం చేయించుకొని ఆ తదుపరి అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించి మరి భక్తులందరికీ కూడా ప్రసాదాన్ని, భోజన ప్రసాదాన్ని కూడా పెట్టి మరి వేయడం జరుగుతుంది. చల్లటి చలువ పన్నీళ్ళు, చల్లటి మంచినీరు సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగింది. కనుక ప్రతి ఒక్కరూ అమ్మవారిని దర్శించుకొని భద్రకాళి అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. భద్రకాళి శరణం అమ్మ. నా పేరు శేషు భారతి అండ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ దిస్ టెంపుల్. భద్రకాళి దేవస్థానం శేషు భారతి అమ్మవారి బ్రహ్మోత్సవాల భాగంగా ఈరోజు వరంగల్ జిల్లా బ్రహ్మ సేవా సంఘం తరఫున అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి వారందరూ చల్లగా ఉండే విధంగా అమ్మవారి దీవాలు పూజాలని మరి వచ్చే ఈ బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు కూడా చలవ పందెం, కాయని మంచి క్యూలై, ప్రత్యేక క్యూలై ఏర్పాటు చేసి అందరికీ అమ్మవారి దర్శనం కలిగే విధంగా మేము చర్యలు తీసుకుంటున్నాం. కెమెరామెన్ శ్రీనివాస్తో మెట్రో ఉదయం